కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీపై సీరియస్ అయింది సుప్రీంకోర్టు. ఆధారాలు లేకుండా ఈడీ అరెస్టు చేస్తోందని ఫైర్ అయింది. ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్ పై విచారణ చేపట్టిన కోర్టు ఒక్క పైసా స్వాధీనం చేసుకున్నట్టు ఆధారాలు చూపించలేదని అసహనం వ్యక్తం చేసింది. డబ్బు స్వాధీనం చేసుకోకుండానే అరెస్టు చేస్తున్నారని తెలిపింది. గతంలోనూ చాలా కేసుల్లో ఆధారాలు లేకుండా అరెస్టులు చేశారని, ప్రతి స్కామ్లో ఈడీ తీరు ఇలాగే ఉంటుందని కామెంట్ చేసింది సుప్రీంకోర్టు. అరెస్టు చేయడం ఈడీకి అలవాటుగా మారిందని విమర్శించింది. ఇక ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్ లో ఈడీపై సుప్రీంకోర్టు సీరియస్ పై మరిన్ని డీటెయిల్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, ఈడీ కేసుకు సంబంధించి ముఖ్యంగా ఛత్తీస్గఢ్ లిక్కర్ పాలసీలో బెయిల్ మంజూరు చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన బెయిల్ పిటిషన్కి సంబంధించిన విచారణ ఈరోజు జరిగింది. ఆ విచారణలో భాగంగానే సుప్రీంకోర్టు ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. జస్టిస్ అభయ్ ఒక విచారణ చేస్తున్న సందర్భంలో కీలకంగా ఎవరైతే నిందితులు ఉంటారో వారికి సంబంధించి ఈడీ అభియోగాలు ఒక 40 కోట్ల మేరకు సంపాదించారు, దీనికి సంబంధించిన లిక్కర్ స్కామ్ ద్వారా అనేటువంటి అభియోగాలు అనేది మోపింది. వాటిపైనే జస్టిస్ అభయ్ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. చాలా ఈడీ కేసులు చూసాము, దాంట్లో ప్రతి దాంట్లో కూడా ఆల్మోస్ట్ అన్ని కేసుల్లో కూడా ఇట్లాంటి ఆరోపణలు చేయడం అనేది ఈడీకి పరిపాటిగా మారింది. ఎట్లాంటి ఆధారాలు లేకుండానే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ముఖ్యంగా మనీ లాండరింగ్ సంబంధించి కావచ్చు, లేకపోతే అక్రమంగా సంపాదించారు అనేటువంటి అంశాలకు సంబంధించి కావచ్చు, ఆరోపణలు చేస్తుండడం పరపాటిగా మారింది. వాటికి సంబంధించి ఎట్లాంటి ఆధారాలు కూడా రిఫరెన్సెస్ లేకుండానే వీటికి సంబంధించినటువంటి ఆధారాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆ పర్సన్కు సంబంధించి కూడా సుమారు 40 కోట్ల రూపాయలు తను సంపాదించారనేది ప్రధానంగా వివిధ కంపెనీల ద్వారా 40 కోట్ల రూపాయలు సంపాదించినట్టుగా ఆరోపణలు చేసింది. అయితే ఆ కంపెనీల్లో ఈ వ్యక్తి నిందితుడు డైరెక్టర్గా ఉన్నారా, లేకపోతే దాంట్లో మేజర్ వాటాదారుడిగా ఉన్నారా, ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి అనే క్వశ్చన్ రేజ్ అయినటువంటి సందర్భంలో ఈడీ తరఫున వాదనలు వినిపించే అడ్వకేట్ రాజు తనకు సంబంధించినటువంటి వివరాలు అనేది తను ఎక్స్ప్లోర్ చేస్తాను, వాటికి సంబంధించి తను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంత సమయం కావాలి అంటూ కూడా పాస్ ఓవర్ అడిగారు. దాంతోపాటు ఒక రేపటికి విచారణ అనేది కూడా వాయిదా వేయాల్సిందిగా ఆయన అభ్యర్థించారు. ఆ సందర్భంలోనే జస్టిస్ అభయ్ ఒక ఈ కామెంట్స్ చేశారు. ఈడీకి సంబంధించిన చాలా కేసుల్లో నిందితులకు సంబంధించి ఎట్లాంటి సాక్ష్యాధారాలు లేకుండానే వారికి సంబంధించి అభియోగాలు అనేది ఈడీ మోపుతుంది. తర్వాత వాటిని ప్రూవ్ అనేది కూడా చేయలేకపోతుంది అనేది ప్రధానంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆరోపణ. అది చాలా వరకు రాజకీయ నాయకుల సంబంధించినటువంటి స్కామ్ల పేరుతోటి విచారణ జరుపుతున్నటువంటి ఈడీ అనేక కేసుల్లో కూడా ఇట్లనే నాయకుల పైన కావచ్చు, లేకపోతే వారికి సంబంధించినటువంటి కేసుల్లో కావచ్చు, ఇంత మేరకు మనీ లాండరింగ్ ద్వారా చేతులు మారాయి, లేకపోతే ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించారు అనేది ప్రాథమికంగా ఓరల్గా చెప్తున్నారు తప్ప వాటికి సంబంధించినటువంటి రికవరీజ్ అనేది జరగట్లేదు. వాటిని ఎస్టాబ్లిష్ చేయడంలో అంటే ఇంత మొత్తంలో చేతులు మారింది, ఇంత మొత్తంలో రికవరీ చేశాము, వీరికి దగ్గర నుంచి డబ్బును రికవరీ చేశామనేది ఇప్పటి వరకు కూడా ఈడీ చూపించలేకపోయింది. కేవలం ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులను టార్గెట్గా చేసుకొని కేసుల ద్వారా వారిని ఇబ్బందుల పాలు చేసేందుకు మాత్రమే ఈడీని ఉపయోగించుకుంటున్నారు. ఈడీ, సిబిఐ లాంటి రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలను వినియోగించుకుంటున్నారు అనేది ప్రధానంగా విపక్షాల నుంచి ఎప్పటి నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. అందుకు తగ్గట్టుగానే ఈడీ ఇటీవల టేకప్ చేసినటువంటి చాలా కేసుల్లో కూడా రాజకీయ నాయకులపైన ఆరోపణలు చేయడమే తప్ప వాటికి సంబంధించి నిర్దిష్టమైనటువంటి ఆధారాలను చూపించలేకపోయింది అనేది ప్రధానంగా రాజకీయ పార్టీల నుంచి వస్తున్నటువంటి విమర్శ. దానికి తగ్గట్టుగానే ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా ఒక వ్యక్తికి సంబంధించి 40 కోట్ల రూపాయల మేర ఆయన సంపాదించాడు అనేది ఈడీ ఆరోపించింది. దానికి సంబంధించి ఆ కంపెనీల్లో ఆ వ్యక్తికి ఉన్నటువంటి హోదా ఏంటి, లేకపోతే ఆ వ్యక్తి ఏ మార్గంలో డబ్బులు సంపాదించారు ఏంటి అనే దానిపైన ఎస్టాబ్లిష్మెంట్ అనేది కూడా చేయలేకపోయింది. వాటికి సంబంధించినటువంటి వివరాలు కూడా పూర్తి స్థాయిలో అంటే ఒక కంపెనీలో ఆ వ్యక్తికి సంబంధించి ఆరోపణలు చేసినటువంటి వ్యక్తి తాను ఏ పొజిషన్లో ఉన్నారు అనేది చెప్పలేనటువంటి స్టేజ్లో ప్రస్తుతానికి ఆ కేసుకు సంబంధించినటువంటి విచారణ జరుపుతున్నటువంటి తీరు పట్ల మాత్రం ఖచ్చితంగా సీరియస్ నోట్గానే దీన్ని మనం భావించాల్సి ఉంటుంది.
ఇప్పటికే ఈడీకి సంబంధించి చాలా వరకు రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి కేసులపైనే ఆ విచారణ అనేది కూడా చేస్తూ ఉంది. వాటి సందర్భంలోనే అనేక ఆరోపణలు పర్టికులర్ రాజకీయ నాయకులపైన చేస్తున్నప్పటికీ వాటిని మాత్రం ఎగ్జాక్ట్గా ప్రూవ్ అనేది కూడా చేయలేకపోతుంది. వాటికి సంబంధించినటువంటి శిక్షలు పడ్డటువంటి ఖైదీలు కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించినటువంటి కేసులు కావచ్చు, సాల్వ్ చేసినటువంటి కేసులు కావచ్చు, చాలా వరకు చాలా తక్కువగా ఉంది. వాటిని బేస్ చేసుకుని ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు ఈ మేరకు కామెంట్స్ అయితే చేసింది. ఒక ఇంట్రెస్టింగ్ చర్చ కూడా ఉంది, చాలా రోజుల నుంచి కూడా నడుస్తూ ఉంది. కేవలం రియాల్టర్ల దగ్గర నుంచో లేకపోతే బిజినెస్ మ్యాన్లకు సంబంధించినటువంటి కేసులలో మాత్రం కొంత ఎస్టాబ్లిష్మెంట్ అనేది కూడా చేయగలుగుతున్నారు తప్ప రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి, ముఖ్యంగా వారికి సంబంధించినటువంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పేటువంటి స్కామ్లకు సంబంధించి మాత్రం ఇప్పటి వరకు పెద్ద సంఖ్యలో పెద్ద మొత్తంలో డబ్బులను సీజ్ చేసుకున్నట్టు కానీ, లేకపోతే వారి దగ్గర నుంచి రికవరీ చేసినట్టు కానీ, లేకపోతే వాటిని ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేశారనే దానిపైన మాత్రం నిర్దిష్టంగా చూపించలేకపోతున్నాయి. కోర్టులు కూడా వాటిని అంగీకరించలేక, కోర్టులు వాటిని తీసుకునేలాగా ఈడీకి సంబంధించినటువంటి వాదనలు అనేది లేకుండా పోతున్నాయి. జ్యోతి.